జగమంతా రామమయ రామ 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 రామ. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? విశాల్, అరే విశాల్, అరే విశాల్, అరే ఎప్పుడు వచ్చినావురా? ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు కళ్ళు ఎదురు ఎర్రగా ఉన్నాయి, కళ్ళు అయినాయి. ఎందుకురా? నేను గర్ల్ఫ్రెండ్ గురించేనా? కాదు, దాని గురించి మాట్లాడకు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? కోపం కట్టావేంద్రా? నువ్వు నవ్వుతే మంచిగా ఉందిరా. ఎన్ని రోజులైంది అట్లా చూసి పంపించినవారా? గది ఎప్పుడో పంపించినారా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు, తన సంతోషమే సర్వము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం రాసిన బద్దెన జీవితం అంటే ఏంటో చెప్పి ఆ జీవితానికి ఒక మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గం నాకు అమ్మలా కనిపించింది. అమ్మ అనునిత్యం మమకరాన్ని పంచేదే అమ్మ. అనునిత్యం తన పిల్లల సంతోషాలలో బాధలు అండగా తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అమ్మ. ఇది తెలుసుకోవడానికి నాకు 21 సంవత్సరాలు పట్టింది. మొదట విశాల్ ఇలా ఉండేవాడే కాదు. ఆమె ఆల్కహాలిక్ ఫెల్లో. వై బికాస్ ఆఫ్ ఎన్నో మర్చిపోలేని సంఘటనలు. అమ్మ మీద పెంచుకున్న కోపం
ఎందుకంటే నా జాబ్ పోవడం వల్ల దాని కారణం అమ్మే అనుకున్నా, కానీ నా యాటిట్యూడ్ వల్ల అని నాకు తెలీదు. ప్రతిసారి అమ్మ మీద కోప్పడుతుండే, నరరూప రాక్షసున్నైనా. గదే సమయంలో నా లైఫ్లోకి సర్ప్రైజ్గా ఒక అమ్మాయి ఎంటర్ అయింది. ఎంటర్ అవడంతో ఐ లవ్ యూ. బేసికల్గా ఒక అమ్మాయి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసే కదా, దోల తీర్చేస్తుంది కదా, అలానే జరిగింది. కానీ కొన్ని రోజులకి ఉస్ చోరీ మేరకు చోరు దియా, ఏమో తెలీదు, ఏమైందో తెలీదు. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ద నంబర్ యు ఆర్ ట్రైయింగ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ప్లీజ్ డయల్ ఆర్ ట్రై అగైన్ లేటర్. ఏం చేయాలో తెలీదు. ఎప్పుడు చూసినా స్మోకింగ్, డ్రగ్స్, బియర్ నాకు కొద్దిగా ఆనందం ఇచ్చాయి. ప్రతిరోజు ఈ విధంగానే జరిగేది. బట్ వన్ డే దట్ చేంజ్ మై లైఫ్. ఆ సంఘటన నా జీవితం యొక్క రూపురేఖలను మార్చింది. ఇలా నేను ఎప్పుడు డిస్టర్బ్గా తాగుతుండే, డ్రగ్స్ పడుతుండే, మందు ఎత్తుండే, ఇవేవి లేకపోతే ఇలా చేస్తుండే. ఏంటి డ్రగ్స్ ప్యాకెట్లు కనబడతలేవు? ఏంటి డ్రగ్స్ ప్యాకెట్లు రెండే ఉన్నాయి? లేకపోతే బాడీ హీట్ అవుతుంది, ఏదో ఒకటి చేయరా. ఓ మదర్ ఉంది కదా, అడిగేద్దాం. ఏం మదర్? చెప్పు నాని. నాకు 30,000 కావాలి. ఎందుకు నాని? డ్రెస్సులు కొనుక్కున్నందుకు. టేబుల్ మెట్ మీద కొత్త డ్రెస్సులు పెట్టినా తీసుకో. డ్రెస్ కొనుక్కుంటా అర్థమైతలే నీకు? నిన్ను పొడత, నువ్వు కొనిచ్చే డ్రెస్ కాదు, నేను కొనుక్కుంటా, నేనే కొనుక్కుంటా. ఏదో పాత అన్ని కొంటావు, ఏదో చెత్త ఉంటా అంతా. నేను పొడుతా, నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది, మండిపోతుంది ఇక్కడ. నేను చంపెత్తా. ఏంది కట్టుముక్క వేసినావు? ఇటు చూడు, చిన్నప్పటి నుంచి నన్ను ఎంత చూస్తున్నావే. నిన్ను చెప్పది నువ్వు. నాకు సాయంత్రం వరకు నాకు 30,000 కావాలా? 30,000 కావాలా? నాకేమద్దు. ప్లీజ్ ఎఫ్బీలో అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. యూట్యూబ్ లేదు. హలో నేడరా. హలో మామ, ఈయన అడ్డగా ఉన్నా మామ, రారా. అడ్డగానే ఉన్నాం, సరేనా? అడ్డకన్నా అన్నీ ఉంటారు. రే రోహన్, అరే వాయిస్ బ్రేక్ అవుతుంది, గద్దెకన్నా ఉందిరా. రే సరే రోహన్, సరే. అభిగారు వచ్చిండ్రా. ఓ అంత మంచిగా మామ. ఎప్పుడు వచ్చినావురా మామ? ఎట్లుంది మరి వైజాగ్? దేకవరా మమ్మల్ని ఎందుకు దేకుతావురా? కదేం లేదురా, కొంచెం బిజీ ఉండట్లే, మిమ్మల్ని పట్టించుకోలేని ఏం లేదు. అరే మామ, వైజాగ్ లో పోర్లు మస్తుంటారట కదరా.
అరే గట్లేముండరా బాబు, దొరికితే మాత్రం గుడిసె తెల్లాడుతుంది రో. అరే మామ మరి గుడిసెలు కావడా కొత్త బంగ్లా నేను నువ్వారా నీ సెటైర్లు తలగయ్యా. అరే సెటర్లు వేసుకునేందుకు ఏం చలికాలం కాదా? ఎందుకు అదంతా సరే కానీ విశాల్ గారు కనబడతలేడు అప్పటి నుంచి. అరే విశాల్ గారు వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తుంది. విశాల్ గడ అమ్మ ఛాన్సర్ అట కదా. అరే నీకు నాకు మన అందరికి వేస్తారు విషయం. అరే ఆ దగ్గరకు అయితే ఒకసారి పోయేద్దాం రా. పోయి పోయి గాన్ దగ్గర కారా. ఎలా తయారయ్యాడంటే పిచ్చి కుక్క గజ్జలు వేసినట్టు తయారయ్యాడు రా. వాడి ఇంటికి ఎట్లుంటాయి అంటే సేమ్ కుక్కకి మొలిసినట్టే ఉంటాయిరా. వాడి దగ్గర కారా. వాడు తాగుడు అన్ని చెడాల వల్ల తాగుడు సిగరెట్ వాడు గుట్కా మామ వాడి దగ్గర గెల్లుడద్దురా. వాడి దగ్గర పోతే అమ్మ నాన్న తిడుతుర్రా. నేను రాను రా భయ్, మీరు కూడా పోకు రద్దు. పోతే పాంపుటలా చేయి పెట్టినట్టేరా. అరే సరే మమ్మల్ని అత్తమ్మ ఎంజాయ్ మన దోస్తే కదా. ఎట్లుంది మరి మన జాబ్స్ అవి ట్రై చేస్తున్నా. మంచిగా ఉన్నా మరి ఇంట్లో ఏం పని, ఇంట్లో ఎట్లున్నారు అందరూ, ఏం సంగతి మరి, నెక్స్ట్ ప్లానింగ్ ఏంది మరి? అరే మామ మా అమ్మ మెసేజ్ చేసింది నన్ను రమ్మని, నేను పోతున్నా మరి. అరే రోహన్ నువ్వు పోతే మళ్ళీ నన్ను ఎవరెక్కించుకోతారు రెడ్డికి వెళ్ళి వాళ్ళన్నా. అరే మామ కార్తీక్ గడ వస్తాను ఇంతకుముందుకి కాల్ చేసింది. సరే తీరా. ఏంద్రా గీడున్నావు? రోహన్ చెప్పిండు నువ్వు వస్తామని, అందుకనే గీడున్నా. అరే వెళ్దామా? అన్నోన్ నెంబర్ ఎవరే ఉంటారు నాకు కాల్ చేసేవారు. హూ కేర్స్ టు కాల్ మీ? ఏదో లిఫ్ట్ చేద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరితోవే నువ్వు? నేను నిన్ను ప్రేమించిన బిందురా.
బిందు బిందు ఇన్ని రోజులే గుర్తుకొచ్చానారా బంగారం? ఎందుకురా అలా చేస్తున్నావు? అలా మాట్లాడకురా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. నిన్ను విడిచి ఇన్ని రోజులు ఇలా ఉన్నానో నాకే తెలియదురా. నేనులా లేను, నాలో ఏదో వెలుతు. ఆ వెలుతు నువ్వే అని తెలిసే రోజు ఇప్పుడు వచ్చిందిరా. నేను నువ్వు ఎలా దూరం అయిపోయావురా బంగారం. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ రా, ఐ డై ఫర్ యూ బంగారం. నువ్వంటే ఏంటో నాకు తెలుసు బేబీ, కానీ నాలో ఏదో బాధ చెప్పేది కాదు, చూపించేది కాదు. నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలిరా. నువ్వు అడిగితే కాదన్నా, అదేంటో చెప్పు బేబీ, నా ప్రాణమైన ఇస్తా నీకు. ప్రాణమే మధ్య కానీ మార్కెట్లోకి కొత్త ఐఫోన్ వచ్చింది, అది కావాలి. ఐఫోన్ కాకపోతే తాత ఫోన్ కూడా ఇస్తా. జోక్స్ కాదు బంగారం, నాకు కావాలి. సరే సరే సరే, రేపు పొద్దుగాల వరకు డెలివరీ అయి ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపు, కానీ తప్పకుండా. సరే బంగారం, ఇంకా చెప్పు. ఓకే, సీ యూ. నీటు. నువ్వెప్పుడు వచ్చినావురా? వాళ్ళతో మాట్లాడేటప్పుడు వచ్చిండ్రా. సర్లే తీ. మొన్ననే కొత్త డ్రగ్స్ వచ్చినాయి, కావాలా? నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? అరే లేక లేక ఈరోజు వైజాగ్ నుండి వచ్చి నిన్నే ఫస్ట్ చూద్దాం అనుకున్నాడు, నువ్వు వాణి కొడతావారా? సిగ్గు లేదారా ఫ్రెండ్ని కొట్టడానికి? కొట్టానరా కొట్టాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్తావు. ఏరా అమ్మ దగ్గర 30,000 అడిగినవాట కదా? నీకు అవసరమా? 30 లేకపోతే 50,000 అడుగుతా, నీకెందుకు? నా మదర్, నా ఇష్టం. సంపుతా, తిడతా, నువ్వు చంపేస్తే చున్ని కొవ్వలు లేరేడా? అరే అర్థమవుతుందా? ఇందాకేమన్నావురా? మదర్ అంటే ఇంగ్లీష్ రాదనే కదా మాకు. నీకు మా అమ్మని తెలుగులో అనరాదా? అమ్మ తనం గురించి నీకేం తెలుసురా? అనురాగాన్ని పంచేది అమ్మ, అమృతాన్ని ఇచ్చేది అమ్మ. అమ్మ గురించి ఎప్పుడు తెలుసుకుంటావురా? 9 నెలలు నిన్ను మోసిందేమో కానీ ఇప్పుడే 9 నెలలకు ముందే తంతున్నావురా కడుపు మీద. ఎప్పుడు తెలుసుకుంటావురా ఇంకా అమ్మ గురించి? తెలుసుకునే రోజు దగ్గరుందిరా నీకు. మీ అమ్మ మామూలు అమ్మ కాదురా, నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డదో మా నాన్న నాతో చెప్తే నేనెంత బాధపడ్డానురా. ఈ ప్రపంచంలో విలువైనది ఏది లేదురా, ఒక అమ్మ ప్రేమ తప్ప. తెలుసుకోరా కొంచెం, అమ్మ గురించి ఆలోచించరా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యమే అమ్మరా. ఏందిరా మళ్ళీ? అరే కొంచెం అమ్మ ప్రేమ అర్థం చేసుకోరా. ప్రేమట ప్రేమ, తొక్కల ప్రేమ. అమ్మ గురించి నాకు చెప్తున్నావు? యూ బోత్ ఆర్ ఫక్ అప్ ఇడియట్స్. రే విశాల్, రే విన్నారా? రే రారా. వీడేంటో అట్లా చేస్తాడు, ఎంత మంచి చెప్పేదో చూసినా అని తెలియడు. అరే నాకు ముందే తెలుసురా, ఆడు మారాడంటే మారాడు. అరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం రా, ఎంతైనా మన ఫ్రెండే కదరా. అరే లాస్ట్ టైం రా, ఎన్ని మాట మీద అంతా. నువ్వురా ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. అమ్మ నీకేం తెలుసురా? నీకేం తెలుసురా? అనురాగాన్ని పంచేది అమ్మ, అమృతాన్ని ఇచ్చేది అమ్మ. ప్రపంచంలో విలువైనది ఏది లేదురా, ఒక అమ్మ ప్రేమ తప్ప. తెలుసుకోరా కొంచెం, అమ్మ గురించి ఆలోచించరా.
అమ్మ తన నీకేం తెలుసు? అనురాగాన్ని పంచేది అమ్మ, అమృతాన్ని ఇచ్చేది అమ్మ. ప్రాణమే మధ్యపడి అమ్మని తెలుగులో అనరాదు. అమ్మ తన గురించి నీకేం తెలుసు? అనురాగాన్ని పంచేది అమృతాన్ని ఇచ్చేది అమ్మ గురించి ఎప్పుడు తెలుసుకుంటాం? 9 నెలలు ఇప్పుడు తెలుసుకుంటావు ఇంకా అమ్మ గురించి తెలుసుకునే రోజు దగ్గరుంది రా నీకు. ఈ ప్రపంచంలో విలువైనది లేదురా ఒక అమ్మ ప్రేమ తప్ప. తెలుసుకోరా కొంచెం. అమ్మ గురించి ఆలోచించరా. అమ్మ తన నీకేం తెలుసురా? అనురాగాన్ని పంచేది అమ్మ, అమృతాన్ని ఇచ్చేది అమ్మ. ఏరా డబ్బులు సరిపోలే ఇంకా కావాలా? ఇంకా ఇదిగో తీసుకో. ఏరా అభి, ఎంతగానో అమ్మ గురించి చెప్పినావు, నా కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క రాలేదు, ఎందుకురా? నీ కంట్లోంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాకపోవడానికి కారణం నువ్వు పెంచుకున్న కోపం రా. మాలో సంతోషంగా ఉండి చూడరా, నీకు తెలుస్తుంది. నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. అది చెప్తే నువ్వు తట్టుకోలేవు. మీ అమ్మకి క్యాన్సర్ రా. మీ అమ్మకి క్యాన్సర్ రే, చెప్పేది వింటున్నా నీకే. వాట్ యు సేయింగ్? అరే రోన్, ఇలా అనద్దని చెప్పమనరా ప్లీజ్ రా. రే వాడు ఏమన్నారా? వాడు చెప్పింది నిజమే కదా, ఇక నువ్వు మారావా? చీ, అరే ఆడు మారరా, పోదాంపా. ఫోన్ పలగొట్టడం చూసి వీడు చేంజ్ అయిన అనుకున్నా. అస్సలు మారలే అంతే ఉన్నాడు అనుకుంది. నా బిహేవియర్ తెలవడం కోసం ఏం చేయాలో తెలియదు. గదే సమయంలో మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి, అరే నీ బిహేవియర్ మారిందని తెలవడం కోసం ఒక ప్రోగ్రాం ఉంటుంది, మన సంబరాలు అనే ప్రోగ్రాంలో నువ్వు డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ మీ అమ్మ చూస్తే సరే, లేకుంటే మేమేం చేయలేంరా. గిట్లా మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇట్లు మీ శ్రేయాభిలాషి, మీ విశాల్.
వాడికి ఇచ్చిన వాడు చూసుకుంటాడు. ఎట్లయినా ఇవాళ టెలికాస్ట్ అవుతుంది. అమ్మకు నచ్చిన డ్రెస్ వేసుకొని అమ్మ దగ్గరకు వెళ్తే ఎలా ఉంటుంది? కిరాక్. పెట్రోల్ అయిపోయింది. బాగా ఉడకపోతుంది, కరెంటు పోయిందా ఏమో. కరెంట్ వస్తే బాగుండు. కరెంట్ రాలేదా? వచ్చిందిరా. కుక్క మరి వచ్చింది కావచ్చు. మన సంబరాలు ప్రోగ్రామ్ పెట్టండి, చూద్దాం. వైడ్ యాంగిల్ ఛానల్ పెట్టాం. వైడ్ యాంగిల్ పిక్చర్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మన సంబరాల ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మనం మొన్న గత ఏడాది హనుమాన్ జయంతి జరుపుకున్నాం. ఎన్నో మంచి మంచి పాటలు, కవితలు, అవి ఇవి చాలా చాలా బాగా జరుపుకున్నాం. ఈరోజు మాతృదినోత్సవం. అలా అంటే మీకు ఏం తెలియదు, మదర్స్ డే అన్నట్టు. ఈరోజు మదర్స్ డే కాబట్టి ఓ ముగ్గురు పాట పాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు ఒకసారి కాల్ చేసి చూద్దాం. వాళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ తర్వాత చూద్దాం. అంతకంటే ముందు విశాల్ అనే వ్యక్తి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నాడు. అతని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముందు అతని స్టోరీ చెప్తా వినండి. ఇతను కరీంనగర్ నుంచి మనకు ఒక డ్యాన్స్ వీడియో పంపాడు. ఆ వీడియో కంటే ముందు, ఈ వీడియో పంపే ముందు విశాల్ ఒకసారి మా ఆఫీస్కి వచ్చి, సార్ ఇలాగైనా వీడియో నేను చేయాలి, దయచేసి నాతో చేయించండి, మా అమ్మకి ఇచ్చే చివరి గిఫ్ట్ అని ఆ రోజు నాకు ఆఫీస్కి వచ్చి ఎంతో బతిమలాడాడు. అయినా మేము అతని ముఖం చూసి ఈడేం చేస్తాడు లే అనుకున్నాం. సార్ చేయండి అని బతిమలాడాడు. సరే చూద్దాం అనుకున్నాం. తర్వాత ఒక లెటర్ రాసి మాకు పంపాడు. ఆ లెటర్ చూసిన తర్వాత మాకెంతో బాధ అనిపించి, బాబు నువ్వు డ్యాన్స్కి మేము ఓకే అంటున్నాం, మదర్స్ డే నాడు మీ వీడియో ఉంటుంది, ఆ వీడియో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద డ్యాన్స్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని
సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వామ్మో విచారాడు ఏంట ఇలా మారిపోయాడు. కలిపి పెడుతుంది ముద్దగా తలలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ అమ్మ దగ్గర పోదాం వస్తావా? సరే వెళ్దాం. అరే నేను తాను చేస్తారా బాత్రూమ్ పెడరా? సరే వెళ్ళరా చెయ్యి. స్ట్రేట్ వెళ్ళి ఎక్కిది. ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మవనా నా కొంగు పట్టేవాడు నా కడుపును పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా నా చిన్ని నాతని వాడి నాన్నని నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసిపు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలి జో పలికే పదమే వినక కనులారా నిదురపో కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో మీరు నాలాగే అమ్మ ప్రేమను అర్థం చేసుకోకుండా అమ్మను అపార్థం చేసుకోవద్దు. నీ కంట్ల నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాకపోవడానికి కారణం నువ్వు రేయ్, రేయ్. నీ కంట్ల నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాకపోవడానికి కారణం నువ్వు పెంచుకున్న కోపం రా. నువ్వు ఒక్కసారి ఆ కోపం నువ్వు వదిలి మాల నవ్వి చూడరా, నీకెంత ప్రేమ ఉంటుందో కనబడుతుంది. ఇంకొక విషయం చెప్తా విను, నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. మీ అమ్మ క్యాన్సర్ రా, ఇంకెక్కువ రోజులు బ్రతకదురా మీ అమ్మ. వాట్ యు సేయింగ్? అరే రోహన్ అలా అలా